హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి బిఎస్సిఎంఎల్టీ. ఈ యొక్క నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మనం వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క మోటివేషన్ అయితే నాకు తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ అంటే ఎయిమ్స్ నుండి అయితే మనకి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ వచ్చేసి నార్సెట్ 6 అని చెప్పేసి కనుక అంటారంట. ఈ యొక్క నార్సెట్ 6 అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫర్ ది నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్ 6 ఫర్ ది రిక్రూట్మెంట్ నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్ లెవెల్స్ 7 పే మ్యాట్రిక్స్ రిసీవ్డ్ పే బాండ్ టు 9,300 34,800 with grade pay of 4,600. Group B AIIMS New Delhi. Other AIIMS are where available vacancies on respective institute అని చెప్పేసి మనకి ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి పే స్కేల్ అయితే కనుక మనకు 9,300 నుండి 34,800 వరకు మనకు ఉండడం అయితే జరుగుతుందంట. అలాగే 4,600 వంటిది స్పెషల్ అలవెన్స్ ద్వారా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఎలిజిబిలిటీ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ నర్సింగ్, జిఎన్ఎం అని చెప్పేసి కనుక ఇచ్చారు. ఆ యొక్క నర్సింగ్ కౌన్సిల్లో కంపల్సరీగా రిజిస్టర్ అయి ఉండాలని చెప్పేసి కనుక మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్కి వచ్చినట్లయితే మనకి 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అయితే ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3,000 రూపీస్ అయితే ఇచ్చారు. అలాగే ఎస్టీ ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 2,400 రూపీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పేసి చూసుకున్నట్లయితే ఆన్లైన్ సిబిటి ఫర్ స్టేజ్ 1 నార్సెట్ ప్రిలిమ్స్ వచ్చేసి డేట్ 14 ఏప్రిల్న జరుగుతుందంటే సండే 2024 సండే అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఆన్లైన్ సిబిటి ఫర్ స్టేజ్ 2 నార్సెట్ మెయిన్స్ వచ్చేసి డేట్ 5 మే 2024 అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకి వెబ్సైట్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే లాస్ట్ డేట్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు 26/2/2024 ఇక్కడ నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది. 17/3/2024 5 PM మీకు ఇక నోటిఫికేషన్ అయితే ఎండ్ అవుతుంది. అందులోపల ఎవరైతే మనకి ఈ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కనుక దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే మంచి ఫ్యూచర్ అనేటువంటిది ఎయిమ్స్లో హాస్పిటల్లో మనకు ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ కనుక ఉంటాయంట. మనం అవన్నీ కనుక ఇక నోటిఫికేషన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే క్లారిటీగా తెలుసుకోండి. సో మరి ఈ విధంగా అయితే మనకి ఇక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి అక్కడ సంబంధించినటువంటి ఎయిమ్స్కు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి కనుక మనకి ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పేసి కనుక మనకి ఇక్కడ ఇవ్వడం అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో మరి ఇక వీడియో నచ్చినట్లయితే మీకు మన యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. కంపల్సరీగా ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని అయితే చూస్తున్నారో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మోటివేషన్ అయితే నాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.